ఇంకా లోపల అంతా తొగిండారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ అండ్ దేవస్థానము శిథిలావస్థకు వచ్చింది. అంతా దేవస్థానమే. నరసింహస్వామి దేవస్థానం లోపల చూడండి, పెద్ద పెద్ద రాళ్ళతో కట్టినారు. అప్పట్లో ఎలా కట్టినారో ఏమో కానీ చూడండి, ఆంజనేయ స్వామి శిథిలా వ్యవస్థకు వచ్చి ఎలా మూలన పడిందో మూలనుందో విగ్రహము, ఆంజనేయ స్వామి విగ్రహము, గర్భగుడి లోపల. ఇది నరసింహస్వామి దేవస్థానం చూడండి ఫ్రెండ్స్. అప్పట్లో ఇక్కడంతా గుప్త నిధులకు తవ్వకాలు జరిగినాయి. విగ్రహాలు ఇలా ధ్వంసం చేసినారు. ఈ లోపల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఇది చూడండి ఫ్రెండ్స్. నరసింహస్వామి లోపల చూడండి, ఎందుకు కనపడదు దేవస్థానం. ఇక్కడ విగ్రహం ఉండేది, అక్కడ తీసుకొని ధ్వంసం చేసినారు విగ్రహాన్ని ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి బయటికి కనపడుతుంది, అంతా బక్కలు పడినాయి గోపురానికి. రాజగోపురం ఇది. చూడండి ఫ్రెండ్స్, నరసింహస్వామి అంతా బొట్లో అంతా ఇక్కడ తవ్వకాలు చేసి అంత గుడిని అంతా ధ్వంసం చేసినారు. దేవస్థానం చూడండి, బయట నుంచి కూడా చూపిస్తున్నాను. విగ్రహం ఇక్కడ ధ్వంసం చేసినారు. బయట పెద్ద పెద్ద రాళ్ళతో కట్టినారు. ఎలా కట్టినారో తెలియదు కానీ ఇప్పటి వరకు ఉంది. ఇది ధ్వంసం చేసినారు దేవస్థానం చూడండి. ఎంత పెద్ద రాయలతో కట్టినారు. ఇది కానీ మన ముందుకు పడితే మనం చచ్చిపోతాం అందరం. ఇది రాయి, అందుకే నేను దూరంగా ఉంటాను ఫ్రెండ్స్. అందుకని మనం చూడండి, పెద్ద పెద్ద రాళ్ళతో కట్టినారు. కదగా అక్కడి నుంచి వస్తూ ఉంటారు అప్పట్లో కాలంలో. ఇక్కడ నుంచి వస్తూ ఉంటారు బయటికి. ఇప్పుడు ఇక్కడ క్లోజ్ అయ్యి అక్కడ వస్తూ ఉంటారు. చూడండి, నరసింహస్వామిది విగ్రహం అంతా ధ్వంసమైంది. ఇది శిల్పాలు, అప్పట్లో చెక్కిన శిల్పాలు. పురాతనమైన దేవస్థానం ఇది. పడిపోయే మూమెంట్లో ఉంది ఇది దేవస్థానం. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. శిథిలావస్థకు వచ్చింది దేవస్థానం ఇది. బాగుంది చూడండి. అక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ వస్తూ ఉంటాయి. కృష్ణదేవరాయలు అప్పట్లో కట్టించిన దేవస్థానం ఇది. శిథిలావస్థకు వచ్చింది. కొండపైన, పెనుగొండ కొండపైన గోపురం చూడండి. ఇక్కడ ఎంటర్ అయ్యి దేవస్థానం లోపలికి పోతూ ఉంటారు. అక్కడ ఉండే కొండ మీద కాళికా దేవస్థానం ఉంది. అది ఇంకొకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూపిస్తాను మీకు.
ఓకే ఫ్రెండ్స్.